ఇక చూడు గీ 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 స్థాయి మాట్లాడే ప్రధానమంత్రిగా పాకిస్తాన్కు గాజులు పంపిస్తా, వాళ్ళు నీకు సేమియా పంపిస్తారు. వాళ్ళు పంపించిన సేమియా దీను, ఎన్నికలప్పుడు మాత్రం గాజులు పంపిస్తా అను. తిరిగి వాళ్ళు నీకు బుర్కా పంపిస్తా అంటే ఎట్లుంటది? గిదా ప్రధాన స్థాయిలో ఉండి రెచ్చగొచ్చే మాటలు గివా. పాకిస్తాన్కు గాజులు పంపిస్తా, పాకిస్తాన్ వద్ద వేసుకునేందుకు గాజులు లేకుంటే తాము గాజులు వేసుకొని తాము గాజులు కొని పంపిస్తామని మోదీ ఎద్దేవా చేశారు. పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయని ఇండియా కూటమి నాయకులు భయపడుతున్నారని అన్నారు. గాజులు మరి ఈయన వేసుకుంటాడు ఏంది? ఈయనకు సంబంధించిన గాజులు అటు పంపుతాడా? గాజులు అసలు గాజులతో నీకేం పని? గాజుల స్థాయి మాటలేనని మోడీ గారు ఇక్కడున్న బీజేపీ వాళ్ళు జర సిగ్గుపడాలి ఈ మాటలు చూసి. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు ఏం మాట్లాడాలి? అభివృద్ధి ఎట్లా చేసినా, సంక్షేమం ఎట్లా చేసినా, ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చినా, ఏ రాష్ట్రానికి ఎన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చినా, ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళు ఇచ్చినా, ఏ రాష్ట్రం సుఖంగా ఉండాలి, ప్రజలు ఎట్లా సుఖంగా ఉండాలి, వాళ్ళ ముఖాల్లో తెలుపుదనం ఎట్లా తేవాలో ఇవి ఆలోచించాలి. ఏమంటాడు? గాజులు కొని పంపిస్తా అంటే గాజుల దుకాణం పెట్టినావా నువ్వేమన్నా? గాజుల దుకాణం పెట్టి ఈ గాజులు ఆ దేశానికి ఇన్ని గాజులు, ఈ దేశానికి ఇన్ని గాజులు, ఇవి సరఫరా చేయడానికే ఉన్నావా నువ్వు? మోదీ ఎంపోరియం అని ఏమైనా పెట్టుకున్నావా అండి? ఎట్లా మాట్లాడతాను అంటే ఇది రెచ్చగొట్టే ధోరణి. ఇప్పుడు పాకిస్తాన్ తోటి మనకేం లొల్లి? పాకిస్తాన్ వాడు ఏమన్నా నిన్న అనేనా? ఇంకో మాట ఏమంటాడు? పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయని ఇండియా కూటమి భయపడుతుంది అంట. ఎవరికి భయపడడు. ఒక దేశంలో ఉన్నోడు ఇప్పుడు పాకిస్తాన్ తోటి యుద్ధం వచ్చింది అనుకో, ఎందుకు భయపడతాం మనం? మన శక్తి మేర మనం యుద్ధం చేస్తాం. గివే మాట చైనా అధ్యక్షునికి గాజులు పంపిస్తాను, తెల్లారి వరకు నీకు మూలాలను కూర్చుంటావు. 1% కూడా లేని దేశంతో పెట్టుకుంటాను నువ్వేమన్నా అంటే ఆ దేశాన్ని బూచిగా చూపెడతాను నిత్యం. ఇక్కడ ఉన్న ఎడ్డి గొర్రెలు పాపం నీకు సంబంధించిన ఎడ్డి గొర్రెలు, దేశం అంతా కాదు, నీకు సంబంధించిన 1-2 ఎడ్డి గొర్రెలు ఉంటాయి కదా, ఆ పాకిస్తాన్ చూపించగానే కథ ఎప్పుడు అనే శత్రువు అనుకుంటారు. ఈ చైనా జోలికి పో, అరుణాచల్ ప్రదేశ్ మొత్తం ఆక్రమించి ఇండ్లు కడతాను, బిల్డింగ్లు కడతాను, మన సైనికులను అక్కడ చంపుతాను బార్డర్లా, ఆ చైనా బార్డర్లో మన సైనికులను చంపుతాను. వాళ్ళ జోలికి పోడు, ఎందుకంటే వాళ్ళ జోలికి పోతే ఒక్కటే దెబ్బకు ఓడిపోయేస్తాడు. కాబట్టి ఏం చేయాలి? కనీసం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభా కూడా ఉండదు అక్కడ. ఈ తెలంగాణను ఆంధ్రప్రదేశ్ రెండింటికి కలుపుతుంటే ఉన్న జనాభా కూడా ఆ పాకిస్తాన్లో ఉండదు. ఇక వాడిని శత్రువు చూపెట్టి ఊకే నేను బలవంతుని అంటారు. ఏది 5 సంవత్సరాల పిల్లగానితో 10 సంవత్సరాలు ఫైటింగ్ చేసినట్టు ఏతులు చేస్తాడు. ఇక పాకిస్తాన్ తోటి నువ్వు పోటీ పడేది ఎప్పుడు? నువ్వు పోటీ పడవలసింది ఎవరితోటి? చైనాతోటి పోటీ పడాలి, అమెరికాతోటి పోటీ పడాలి, రష్యా తోటి పోటీ పడాలి, జపాన్ తోటి పోటీ పడాలి. ఎప్పుడు ఎలక్షన్ రాగానే పాకిస్తాన్ తోటి పంచాయతీ. ఈ సిగ్గు తక్కువ చర్య తప్పించి ఏదన్నా అద్భుతమైన పని చేసుకొస్తాను మోడీ గారు. గాజులు పంపిస్తాడట, గాజులు ఇవి రెచ్చగొచ్చి. ఇప్పుడు మనోళ్ళు చూసినావా, పాకిస్తాన్ గాజులు పంపిస్తాడన్నాడు మన మోడీ అని దీన్ని గొప్పగా చెప్పుకునేదానికి. ఇవి కాదు, ముందు మన దేశం గురించి పట్టించుకో, గాజులు వాళ్ళు కొనుక్కుంటారు కానీ.